సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అండ్ ఈ కొన్ని రోజుల నుంచి లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు, ఎందుకంటే నాకు కోల్డ్, కఫ్, ఫీవర్ అన్నీ ఒకసారినే వచ్చేసాయి అన్నట్టు. సో షార్ట్ వీడియోసే అట్లా వేసేస్తున్నాను అన్నట్టు. సో ఈరోజు అయితే మనం ఓపెన్ వరల్డ్ గేమ్ మరోసారి ఆడుతున్నాం. అండ్ ఇక్కడ మనం ఏమేం చేయబోతున్నాం అంటే, ఈరోజు మనం ఒక కొత్త సర్వైవర్ తోటి అయితే మనం మాట్లాడబోతున్నాం, అంటే అతనితోటి మీట్ అవ్వబోతున్నాం. అండ్ అతను చెప్పిన టాస్క్ దగ్గరికి వెళ్ళి చావబోతున్నాం. సో అవన్నీ వీడియోస్లో ఉంటుంది, మీరు ఎండ్ వరకు ఉండండి, మీకే అర్థమవుతుంది. అండ్ మీరు లాస్ట్ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను, వెళ్ళి చెక్ చేయండి. అది కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఇవన్నీ నేను ఎట్లా ఫామ్ చేశాను, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్తున్నాను. సో ఇవన్నీ ఎట్లా క్రియేట్ చేశాను చూడాలనుకుంటే ప్లేలిస్ట్ ఇది లింక్ పెట్టేస్తాను, మీరు వెళ్ళి దాంట్లో చెక్ చేయండి. సో ఫైనల్గా నేను ఆ దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ దీంట్లో పెట్టేసి ఫటాఫట్ మనమైతే మన టాస్క్ దగ్గరికి వెళ్దాం. అండ్ ఇక్కడ టాస్క్ ఏంటంటే, మనం కలవాలి సంజయ్ తోటి. ఎవరో సంజయ్ అని సర్వైవర్ ఉన్నారు, మనం లాస్ట్ వీడియోలో కలిసినాం ఆల్రెడీ. సో అతని దగ్గర అయితే మనం కలవడానికి పోవాలి, అతని దగ్గరికి. సో ఫస్ట్ అయితే నేను కొన్ని ఇక్కడ ఫుడ్ గిట్ ఉంటాయి కదా, సో అవన్నీ అరేంజ్ చేసుకోవాలి. నేను ఇటువైపు పెట్టుకుంటాను, ఎందుకంటే మనకు అక్కడ సర్వైవ్ అవ్వడానికి ఉపయోగపడతాయి అన్నట్టు. అండ్ ఇక్కడ నా హెల్త్ అండ్ వాటర్ హెల్త్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ వాటిని పెంచుకుంటాను. అండ్ నా దగ్గర వాటర్ అయితే అస్సలు లేదు, బట్ పర్లేదు. సో ఫటాఫట్ ఇక్కడ అయితే మన బ్యాగ్ అనేది మొత్తానికి ఖాళీ అయితే చేసేసాను అన్నట్టు. అండ్ ఇక్కడ మన మీట్ అయితే కొంచెం తినేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ హెల్త్ కొంచెం తక్కువ ఉంటే బాగుండదు అనేసి. సో హెల్త్ అయితే మనకి పెరిగింది. అండ్ వాటర్ చూడడానికి వెళ్ళాను, బట్ వాటర్ కాలేదు, టైం పడుతుంది. సో పర్లేదు అనేసి నేనైతే ముందుకు సాగాను. సో లెట్స్ సీ గైస్ ఏం జరుగుతుందో. అండ్ మీరు మన ఛానల్ని ఇంకా వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. 1K దగ్గరలో ఉంది, 1K సబ్స్క్రైబర్ కంప్లీట్ చేయించండి. ఏం చేస్తున్నారు మీరు అసలు? సో ఇక్కడ మనకి టాస్క్ అనేది, ఇక్కడ ఏదో బాక్స్ ఓపెన్ చేయాలంట. సో దాంట్లో నుంచి ఏమేమి వచ్చాయి, ఓకే మన దగ్గర ఉన్న ఐటమ్సే వచ్చాయి అన్నట్టు. ఇటువైపుని మనం వీటితోటి ఏదైనా ఐటమ్స్ కలెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు, బట్ ఇప్పుడైతే పర్లేదు, తర్వాత చూసుకుందాం. సో ఓకే, ఇక్కడ ఏం వాటర్ బాటిల్ కూడా ఉన్నాయి, సో మనకు సరిపోతుంది. సో మనమైతే ఇప్పుడు సంజయ్ దగ్గరికి వెళ్ళాలి. సో లెట్స్ గో గైస్, ఫటాఫట్ వెళ్దాం. అండ్ ఇటువైపు నేను ఏదో మర్చిపోతున్నాను, సో క్రియేట్ చేసుకోవడానికి రైట్స్ దీన్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు అన్నట్టు, బాణాన్ని. సో ఇక్కడ బాణాన్ని క్రియేట్ చేసుకున్నాను. అండ్ దాంతోపాటు మనకి యామో కూడా కావాలి కదా, సో యామోని కూడా క్రియేట్ చేసుకోవాలి మనం ఇక్కడ. ఓకే, సో యామోని ఒక 10 యామోస్ని అయితే కలెక్ట్ చేసుకుంటున్నాను నేను, తర్వాత తెలుస్తుంది. సో ఫైనల్గా ఇక్కడ ఒక టాస్క్ని కంప్లీట్ చేసి ఇప్పుడు మనం సంజయ్ దగ్గరికి వెళ్ళాలి. సో ఇక్కడ రాసి ఉంది కదా, చూసారు కదా. సో ఫటాఫట్ వెళ్దాం ఇంకా సంజయ్ దగ్గరికి, ఏమంటాడో అతన్ని కూడా బాధ ఇందాం. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. సో లెట్స్ గో గైస్, ఫటాఫట్ వెళ్ళిపోదాం. అండ్ ఇటువైపు వెళ్ళాలన్నట్టు. సో లెట్స్ గో, ఫటాఫట్ వెళ్దాం. అండ్ మన ప్లేస్కి అయితే టెలిపోర్ట్ అవ్వబోతున్నాం. సో ఫటాఫట్ టెలిపోర్ట్ అయిపోదాం. ఎస్, సో ఇక్కడ ఎంటర్ నొక్కేసి జస్ట్ ప్లే అని నొక్కేస్తే మన ప్లేస్ అనేది వచ్చేసింది. అండ్ ఇక్కడ మనం కట్టెలతో పాటు ముందుకు సాగాలి. సో 400 మీటర్ దగ్గరికి అయితే మనం వెళ్ళాలన్నట్టు. అక్కడే సంజయ్ అనేటోడు ఉంటాడన్నట్టు. సో అక్కడికి వెళ్ళి అతనితోటి మీట్ అవ్వాలి, అతని బాధ కూడా మనం వినాలిక తప్పదు. సో నా బాధ మీరు ఎలా వింటున్నారు, అతని బాధ నేను వినాల్సి వస్తుంది. సో లెట్స్ గో గైస్, లెట్స్ సీ ఏం జరుగుతుందో. అండ్ ఇక్కడ మన ఫుడ్ని కూడా మనం లెంకుకోవాలి, ఎందుకంటే 100 సార్లు ఈ మీడికి రాలేం కదా. సో అందుకే మన ఫుడ్ని కూడా లెంకుకోవాలి. అండ్ అక్కడ నాకు ఒక్కటి కనిపించింది, సో దాన్ని అయితే నేను వేటాడబోతున్నాను. అండ్ ఇప్పుడు నాకు ఈ గేమ్లో తెలిసింది ఏంటంటే, మనం దేన్నైనా వేటాడాలి అనుకున్నప్పుడు దాని ముందు ఉరుకొద్దు, ఎందుకంటే అది భయపడి పారిపోతుంది. ఇట్లా స్లోగా కూర్చొని ఇట్లా బాణం దాని మీద ఇసిరినామనుకో, సెట్ గైస్, అది మనకి పడిపోతుంది. అండ్ ఇక్కడ నేను దీని వెనకాల పరిగెత్తుకుంటా ముందుకు వెళ్ళాను. అండ్ ఇది నా చేతులతోటి తప్పించుకుంది అనుకుంటున్నాను నేనైతే. సో ఓకే, సో ఇదైతే తప్పించుకుంది అని అనుకుంటున్నాను, ఇక్కడ అయితే లేదు. సో చాలా సేపటికైతే ఇది నాకు ఇప్పుడు కనిపించింది. అండ్ దీన్ని అయితే ఇప్పుడు నేను వేసేయబోతున్నాను, అది చాలా స్లోగా అన్నట్టు. అండ్ పరిగెత్తుకుంటూ వెళ్ళానంటే అది పారిపోతుంది. సో ఓకే, సో దీన్ని అయితే ఫైనల్గా వేసేసిన. అండ్ ఇక్కడ మన ఐటమ్ మనకు వచ్చేసింది అన్నట్టు.
అండ్ ఇప్పుడు మనం మన టార్గెట్ దగ్గరికి వెళ్ళిపోదాం, అదే సంజయ్ దగ్గరికి. లెట్స్ గో, ఫటాఫట్ వెళ్ళిపోదాం. అండ్ 1K సబ్స్క్రైబర్ దగ్గరలో ఉన్నాను గైస్, ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేసుకోండి. అండ్ ఈ గుడ్డెలు వచ్చిందిరా నాయన, దీంతో చచ్చిపోతానేమో అనుకొని చాలా భయపడ్డా తెలుసా. ఇక్కడ హార్ట్ బీట్ ఎంత స్పీడ్గా కొట్టుకుంటుందంటే అంత స్పీడ్గా కొట్టేస్తుంది. బట్ అంతకు ముందు దీన్ని చంపేసిన అన్నట్టు నేను. అండ్ దీని దగ్గర ఉన్న ఐటమ్ని అయితే కలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇటువైపు కూడా జాంబీస్ తక్కువ ఉండయి రా నాయన, జాంబీస్ మీద జాంబీస్ వస్తాయి మన మీద అయితే. సో చూసారు కదా ఇక్కల్లాగా ఎట్లా ఉరికొచ్చారో, మనిషిని చూస్తే చాలు ఇట్లా టకటక ఉరికొస్తారు. అండ్ దీంట్లో కొత్త ప్లేయర్స్ కూడా మమ్మల్ని చంపుతారు తెలుసా ఆ విషయం. సో అదంతా ఇడ్సబెట్టి నేనైతే మన దగ్గరికి వస్తే వచ్చేసిన అన్నట్టు. ఈ డోర్లో చెక్ చేస్తే ఇక్కడ ఆడు లేడు, ఐ థింక్ ఇక్కడ ఉంటాడు. సో హే సంజు గారు ఎలా ఉన్నారు మీరు? మీతోటి చాలా ఓకే. సో ఇతనికి ఫుడ్ కావాలంట, సో ఫటాఫట్ ఇతనికి ఫుడ్ అయితే ఇచ్చేద్దాం. అండ్ ఓకే, సో ఇట్స్ ఓకే, మీరు థ్యాంక్ యూ చెప్పే అవసరం లేదు. ఇది మీరు ఒక్కరే ఉన్నారు, నేను కూడా ఒక్కదాన్నే ఉన్నాను అనేసి ఇదంతా చేసినా కానీ. సో ఇక్కడ మనకి ఒక మ్యాప్ దొరికింది అండ్ అటువైపు వెళ్ళాలన్నట్టు మనము. ఆల్ రైట్, ఫటాఫట్ అక్కడికి వెళ్దాం. అండ్ ఇతను ఇక్కడే ఉంటాడంటే నాకు దిమాగ్ ఖరాబ్ అవుతుంది అని అంటే ఒక్కడే. ఇక్కడ మనకి 10 కాయిన్స్ వచ్చాయి అన్నట్టు. అండ్ లెవెల్ అప్ కూడా అయిపోయింది అండ్ నేను లెవెల్ 8 అన్నట్టు. సో ఇక్కడ కొన్ని ఐటమ్స్ ఉన్నాయంటే దాన్ని కలెక్ట్ చేసుకున్నాను. బ్యాటరీ దొరికింది. అండ్ ఇక్కడ నాకు దీని పేరేంది గన్, అంటే దాని పేరేదో ఉంది గైస్, నేను మర్చిపోయాను, మీకు గుర్తుంటే కమెంట్ చేయండి. అండ్ లెట్స్ గో గైస్, ఫటాఫట్ వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు ఇక్కడ ఏముందో అది కూడా లెంకిపోదాం. అండ్ ఇక్కడ చిప్స్ ఉన్నాయి, సో చిప్స్ని అయితే ఫటాఫట్ తినేసాను. అండ్ కొన్ని ఐటమ్స్ డిలీట్ చేసి అక్కడ మనకు వైర్ ఉంది కదా, ఆ వైర్ని అయితే తీసుకున్నాను నేను. సో ఇక్కడైతే ఏం లేదు కాబట్టి ఇప్పుడు మనం మన టాస్క్ అయితే వెళ్దాం. ఓకే, సో నేనేమనుకుంటున్నా ఇక్కడ నుంచి మనం వెళ్ళొచ్చు అనుకుంటున్నాను, కింది వైపు నుంచి. సో ఓకే, చలో ఓకే. సో ఐ థింక్ నేను ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే పైనుండే దారి ఉంది, సో మనం పైనుండే వెళ్ళాలి. బట్ అంతకంటే ముందు ఈ అడవి పంది నా మీద అటాక్ చేసింది, నేను బతుకులా మనవడగాని. సో ఇప్పుడు మనం పైనుంచి వెళ్దాం, పైనుంచి దారి ఉంది. ఎందుకంటే నేను ఇక్కడ మ్యాప్ చూసిన అండ్ మ్యాప్ చూస్తే నాకు తెలిసింది. అండ్ ఇక్కడ నైట్ కూడా అయిపోయింది. సో ఫటాఫట్ వితౌట్ టైం వేస్ట్ చేయకుండా మనమైతే స్పీడ్గా వెళ్దాం. ఓకే, సో లెట్స్ గో, చలో రా చలో. ఓకే, సో ఫైనల్గా నేను ఇచ్చేసాను. అండ్ ఇక్కడ ఏముందంటే ఇక్కడ చాలా డేంజర్, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే మీకు సావు అనేది తప్పదు అని రాసుంది. సో ఓకే, వీడు వచ్చిండు చూసినారా, నేను ఎంటర్ అవ్వగానే జాంబీస్ మీద ఎట్లా నా అంటే ఏం లేదు వదిలేసేయండి. సో మనమైతే లోపలికి వెళ్దాం. అండ్ ఇటువైపు చూశాను, ఇటువైపు నుంచి దారి లేదు, సరేలే అనేసి చుట్టూ తిరిగితే మనకి అటువైపు నుంచి ఒక దారి ఉంది. సో కూర్చొని మనం లోపలికి అయితే వెళ్ళాలన్నట్టు. అండ్ నేను ఇక్కడ చూసింది ఏంటంటే ఒక ఆమెని దారుణంగా చంపేశారు గైస్. పాపం ఒక పూర్ అంట, ఆమెని చంపేశారు. సో జాంబీస్ పూరా రిచ్చా ఏం చూస్తుందిరా అక్కడ పూర్ అని రాస్తే. సో ఓకే గైస్, అండ్ ఇక్కడ మనకి ఒక ఐటమ్ కావాలి, దానికోసం వచ్చాం. సో ఆ ఐటమ్ అనేది దీంట్లో ఉంది. సో ఐటమ్ అనేది మనకైతే దొరికేసింది. సో ఆ ఐటమ్ని మనం ఫటాఫట్ కలెక్ట్ చేసుకోవాలి. బట్ నా దగ్గర బ్యాగ్ అనేది పెద్దది లేదు కాబట్టి నేను కొంత దాంతో సెట్ చేసుకోవాలన్నట్టు. సో ఓకే, అండ్ ఇటువైపు ఏం లేదు. అండ్ ఈ పూర్ ఉమెన్ దగ్గర మనకు ఒక మ్యాప్ దొరికింది అన్నట్టు. అండ్ ఇక్కడ ఏదో పాయిజన్ లాగా క్రియేట్ అయింది, అదేందో నాకు కూడా తెలియదు. సో ఇక్కడ నుంచి అయితే మనం ఎగ్జిట్ అయ్యి వేరే లొకేషన్కి అయితే వెళ్ళాలన్నట్టు. అది 300 మీటర్స్ దగ్గర ఉందన్నట్టు. సో ఫటాఫట్ అక్కడ నుంచి వెళ్దాం. ఐ థింక్ నేను వెళ్ళగలను అనుకుంటున్నాను నేను, బట్ మధ్య దారిలో ఏం జరుగుతుందో మనతో తెలీదు. సో ఇక్కడ ఒక్కరు వచ్చారు, ప్లేయరే వీని చెత్త బతుకుల మనవాడ. సో వీనైతే నేను చంపేసిన అండ్ వీని ఏది లేకుండే. సో ఫటాఫట్ మనమైతే మన లొకేషన్కి అయితే వెళ్దాం. సో ఫటాఫట్ వెళ్ళాను, జస్ట్ దగ్గరలోనే ఉన్నాను. బట్ ఇక్కడ జాంబీస్ వావ్ చాలామంది ఉన్నారు. అండ్ ఇక్కడ నా దగ్గర హెల్త్ కూడా అనేది చాలా తక్కువ ఉంది. అండ్ నేను అనుకుంటున్నాను నేను దీన్ని సాధించలేను అనుకుంటున్నాను, చాలా జాంబీస్ వచ్చారు. సో ఓకే, ప్లీజ్ దగ్గర దాకా వచ్చాను గైస్, దగ్గర దాకా వచ్చాను. సో ఫైనల్గా నేను దీన్ని చేయగలను అనుకుంటున్నాను. సో లెట్స్ గో, ఫటాఫట్ పోయి దీన్ని సాధిద్దాం. అండ్ ఇక్కడ ఇంకో జాంబీ వచ్చాడు, నేను వాడిని చూసుకోలేదు, చచ్చిపోయా. సో ఇక్కడ మన ఇంటికి అయితే మళ్ళీ వచ్చేసాను అన్నట్టు. మన దగ్గర ఉన్న ఐటమ్స్ని అయితే నేను దీంట్లో పెట్టేశాను. బట్ అంతకంటే ముందు హెల్త్ కిట్ అనేది మనం తీసుకుందాం. అండ్ ఇక్కడ దీంట్లో అన్ని ఐటమ్స్ని ఖాళీ అయితే చెయ్యాలి నేను, ఎందుకంటే మనం మళ్ళీ ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఐటమ్స్ని ఖాళీ చేయక తప్పదు.
సో ఇప్పుడు మనం అదే ఆ లొకేషన్ చెప్పాను కదా, సో ఆ లొకేషన్కి అయితే మళ్ళీ వెళ్ళబోతున్నాను. ఐ హోప్ ఈసారి ఖచ్చితంగా అవ్వాలి అనుకుంటున్నాను. సో ఇక్కడికైతే వచ్చేసాను అన్నట్టు, చాలా కష్టపడుతూ. అండ్ అక్కడి వరకు వెళ్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ జాంబీస్, వామ్మో గైస్, దీంట్లో జాంబీస్ అయితే ఎంత మంది ఉన్నారంటే 100 మంది ఉన్నారు. అండ్ నేను బ్యాగ్ కూడా కొనుక్కోలేదు, అంత స్పీడ్గా వచ్చాను. సో ఓకే రైట్, చలో 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 500 మీటర్స్ చలో. ఐ హోప్ నేను ఈసారి సాధించగలుగుతాను అనుకుంటున్నాను నేను. బట్ ప్లీజ్ మంది మధ్యలో ఎవరు రాకండి, ప్లీజ్ ప్లీజ్. సో ఇక్కడ మనకి పందిలు వచ్చేసి వాటిని కూడా ఎదుర్కొంటా నేనైతే ముందుకు వెళ్ళాను. అండ్ ఇక్కడ హెల్త్ అనేది తగ్గిపోతుంది. ఓకే పర్లేదు, ఇంకొక 300 మీటర్స్లో ఉన్నాను నేను. రైట్, వీడిని చంపేశాను. అండ్ ముందుకు వెళ్దాం, చలో 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 చలో. ఇంకొంచెమే ఇంకొంచెమే. సో ఓకే, మీరు ఇప్పటివరకు వీడియోలో ఉంటే ప్లీజ్ గైస్ లైక్ చేయండి. అండ్ వీడియోని వస్తే కమెంట్ పెట్టండి. అండ్ మీ ఇష్టం ఏదైనా చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ ఫైనల్గా మనం వచ్చేసినాం. అండ్ ఇక్కడ జాంబీస్ వామ్మో అందరు నా మీద దారుణంగా అటాక్ చేస్తున్నారు గైస్. సో ఫైనల్గా నేను వీళ్ళని చంపేసాను అనుకుంటున్నాను. బట్ చెత్త నాయిలా ఒక వెనకాల నుంచి వచ్చి చంపేసిండాను. సో సరేలే అనేసి ఇంకోసారి అయితే మనం దాన్ని ట్రై చేద్దామని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ మన ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో దాన్ని అయితే ఖాళీ చేద్దాం. అండ్ ఓకే, సో దీంతో మనం ఒకటి కట్టెలది ఉంటుంది కదా, సో దాన్ని సృష్టిద్దాం అనుకుంటున్నాను నేను. సో ఓకే, సో ఇది క్రియేట్ అవుతుంది అన్నట్టు. సో లెట్స్ క్రియేట్ చేద్దాం దీన్ని. ఆల్ రైట్, సో దీన్ని నేను ఇటువైపు పెడతాను, ఇటువైపు పెట్టేస్తాను. సో ఫైనల్గా దీన్ని అయితే పెట్టేశాను అన్నట్టు. దీంతో మనం కట్టెలన్నీ అయితే అరేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో మన దగ్గర ఇప్పుడు OMG 1000 కావాలన్నట్టు కట్టెలు. సో లేట్ చేయకుండా అయితే మనం వెళ్ళిపోదాం. బట్ ఇప్పుడు మనం కట్టెలకైతే వెళ్ళట్లేదు, మన మిషన్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. అండ్ మన మిషన్లో ఇంకో కొత్త మ్యాప్ అనేది యాడ్ అయింది. సో నేను ఆ మిషన్కి అయితే వెళ్ళబోతున్నాను. ఐ డోంట్ నో నేను దాన్ని సాధించాను, బట్ ఒకసారి చూడడంలో ఏమి భింత్రం ఉంది. అది ఓన్లీ 42 మినిట్స్ తర్వాత వెళ్ళిపోతుంది అన్నట్టు. సో నేనైతే అక్కడికి వెళ్తాను. ఆల్ రైట్ చలో. సో ఇక్కడ నేను వచ్చేసాను అన్నట్టు. ఇక్కడ కొన్ని బాక్సెస్ ఉన్నాయి, దాంట్లో మనకి ఏదైనా విచిత్రమైనది దొరుకుతుందేమో ఆశపడి నేనైతే ఇక్కడికి ఎంటర్ చేశాను. అటువైపు నుంచి జాంబీస్ వస్తున్నారు. సో ఓకే, నేను చేయగలను అనుకుంటున్నాను. సో వీడిని అయితే చంపేస్తున్నాను. ఇక్కడ ఇప్పుడు 2 జాంబీస్ వస్తారు, వాటిని చంపేయాలన్నట్టు. ఆల్ రైట్, నేను వీడిని కూడా చంపేసిన అన్నట్టు. అండ్ ఇక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ ఏం జరగలేదు, ఇంకొక జాంబీస్ వస్తున్నారు, వాటిని చంపాలా. సో లెట్స్ గో, చలో చలో చలో. ఓకే, వీడిని చంపేసిన. 3 ఉన్నారు, 3 నేను హ్యాండిల్ చేయగలను అనుకుంటున్నాను. ఎస్ ఫైనల్గా వాట్. సో ఇక్కడ గ్లీచ్ జరిగింది, గేమ్ బ్యాక్ అయిపోయింది. సో ఇప్పుడు నేను మళ్ళీ అయితే వీళ్ళని చంపేసిన. అండ్ ఇప్పుడు ఎంత జాంబీస్ వస్తారో నాకైతే తెలీదు. రైట్, నేను దీన్ని రీప్లే చేశాను గైస్. అండ్ ఇక్కడ 4 జాంబీస్ వస్తారు, వాళ్ళని చంపగలిగితే మాత్రం నేను తోపే, లేదంటే ఈ గేమ్ని నేను ఇంకా ఇక్కడికే ఆపుతాను, ఎందుకంటే నేను చాలా ఇరిటేట్ అయిపోయాను. ఆల్ రైట్, అండ్ ఆ 1000 కట్టెలు ఉండే కదా, సో అవి కూడా మనం నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే ఖచ్చితంగా వాటిని కలెక్ట్ చేద్దాం. అండ్ ఆ మిషన్ని కూడా త్వరగా కంప్లీట్ చేద్దాం. అండ్ ఓవర్ అయిపోయింది ఇది అంతే. సో మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరో వీడియోలో త్వరగా కలుద్దాం. అండ్ 1K సబ్స్క్రైబర్ కంప్లీట్ చేయండి. మరో వీడియోతో త్వరగా కలుద్దాం. బాయ్, నమస్తే, బాయ్.